ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకొస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి ఘనపర్తిగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయండి. నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకున్నాడు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 86. ఎనిమిది నుండి 13 వరకు చదువుకుందాం. ప్రభువా, నీవు మహాత్యం గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, చదవండి. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. యెహోవా, నేను నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు నేను బోధించుము. నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు భయపడినట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగ చేయుము. 12. నా పూర్ణ హృదయంతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. 13. ప్రభువా, నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. గత 2-3 వారాల నుంచి వాక్యాన్ని మనం చూస్తున్నాం. 8 నుండి 13 వచనాల వరకు ఆ దేవుని కొనియాడు ఆత్మ. ఏమాత్మ? కొనియాడు ఆత్మ. 11లో మనం చూస్తాము, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగ చేయుము. నా హృదయమునకు ఏకదృష్టి కలగ చేయుము. దీనికి కొన్ని సందర్భ వాక్యాలు మనం చూసాం. 26వ కీర్తన 3వ వచనం. నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇక్కడ కీర్తనకారుడు దావీదు, రాజైన దావీదు ఏమంటాడు? నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. ఒక రాజుగా ఉండి
ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏర్పాటు చేయబడిన రాజు అయి ఉండి ధర్మశాస్త్ర ప్రకారంగా దాన్ని ముందు పెట్టుకొని దేవుని భయం కలిగి ఎట్లు నడుచుకుంటున్నాడు? నీ సత్యమును అనుసరించి ఏమంటాడు? నడుచుకుంటున్నాను. అవునా? నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. కనుక మన జీవితంలో అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. 25వ అధ్యాయం, కీర్తనలు 25వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యెహోవా నీ మార్గములను నాకు నీ తెలియజేయుము, మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు నీ తేటపరచుము. త్రోవలను నాకు తేటపరచుము. ఏమంటాడు? నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ఎందుకు? ఆయన సత్యమును అనుసరించి నడుచుకోవడానికి, ఆ ప్రభు యొక్క సత్యమును అనుసరించి నడుచుకోవడానికి ఏం చేయాలా? నీ మార్గము, నీ త్రోవలను నాకు తేటపరచము. 86వ కీర్తన 86:11 వచ్చిన మళ్ళీ చదవండి. యెహోవా యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు. చూడండి, నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి నా కలుగజేయుము. హృదయమునకు ఏకదృష్టి కలిగ చేయము. అది పరిశుద్ధులు అడిగే ప్రశ్న. అది పరిశుద్ధులు ప్రార్థించే ప్రార్థన. అది ఎందరైతే యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడినారో వారందరూ కూడా దావీదు వలె మనం అడగాలి. ఏమడగాల? నీ సత్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను, మళ్ళీ నేర్పించుము నాకు అంటాడు. అవునా? చాలామంది సత్యవాక్యమునకు విధేయత చూపించలేక తమ స్వంత తలంపుతో వెళ్ళిపోయి ఆఖరకు చివరికి ఏమవుతుంది? అంతము ప్రభుతో ముగించే స్టేజ్లో లేకుండా ముగిస్తున్నారు. మనం ఏం చేయలేము అలాంటి వారికి. రాజు ఉండి కూడా ఏమి తక్కువ లేదు, ఆయనకు సమృద్ధిగా ఉంది. అయినప్పటికీ రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఉండి దేవుని భయం ఎంత కలిగి జీవిస్తున్నాడు చూడండి. దేవుని భయము ఎంత కలిగి జీవిస్తున్నాడు. సత్యమును నడుచుకోవడానికి నేర్పించమంటాడు. నేను నడుస్తున్నాను అంటాడు. అవునా? నేను నడుస్తున్నాను అంటాడు. 27వ అధ్యాయం 20 కీర్తనలు 27వ అధ్యాయం 11వ వచనం. యెహోవా 11. యెహోవా యెహోవా నీ మార్గమును నాకు నీ బోధింపుము, మార్గము నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి నా కొరకు పొంచున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఏం చేయాలా? సరళమైన మార్గమున నన్ను నడిపించుము. ఆయన బోధించుటకు సిద్ధమైన మనసు గలవాడు, మార్గము చూపువాడు కనుక. చూడండి 32వ అధ్యాయం 32వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు నీవు బోధించేదను. నడవలసిన మార్గమును నీకు బోధించను. ఒక్క నిమిషం. రాజైన దావీదు నీ మా సత్య మార్గం నడిపించడానికి నడవడానికి నాకు నేర్పు. ఇంకొక ధైర్యం అంటాడు, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు. అప్పుడు దేవుని యొక్క ఆన్సర్ ఏంది? దేవుని యొక్క ఆన్సర్ ఏంది చెప్పండి? రాజు అడుగుతున్నాడు. అవునా? రాజైన దావీదు అడుగుతున్నాడు,
మన సృష్టికర్త అయిన దేవుణ్ణి. అది ఏమైతే అడుగుతున్నాడో దానికి దేవుడు ఆన్సర్ ఏంది? నీకు ఉపదేశము చేసేదను. ఏం చేయాలి? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు తెలియజేస్తాను. దేవుని యొక్క ఆన్సర్ చూడండి. అవునా? ఆయన అడిగిన ప్రశ్నకు దేవుడు ఆన్సర్ చేస్తున్నాడు. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ఏం చేస్తాడు? నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత చక్కని దేవుడు చూడండి. ఒక మనిషి వ్యక్తిగతంగా మనం సంబోధిస్తూ వచ్చినప్పుడు మాట్లాడుతున్నట్టుగా చూడండి. ఆయన ఆకాశం అందుండి ఆత్మస్వరూపిగా ఉండి ఏం చేస్తున్నాడు? ఎంత చక్కని ఆన్సర్ ఇస్తున్నాడు. అవునా? ఇలాంటి దేవుడు, అలాంటి దేవుని జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలా. ఎంత చక్కటి దేవుడు! అలాంటి దేవుని మనం కలిగి ఉండి ఆ దేవదేవునితో సహవాసం చేయట ఎంత సంతోషకరం. 9 చూడండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనను కంచెల గాడ్ల వలనను మీరు ఉండకుడి. ఎట్లుండకుడి? ఏముండకుడు? బుద్ధి జ్ఞానము లేని ఏమంటాడు? గుర్రము వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలను. అవి మన దగ్గరికి రావడానికి ఏం చేయాలంట? ఏం చేయాల? కళ్ళముతోనూ వారితోనూ లాగి తీసుకొని రావాలి. అవునా? ఊరుకుంటారా? కళ్ళముతో లాగితే ఊరుకుంటావా? ఏమంట? కళ్ళముతో లాగితే ఊరుకుంటావా? మళ్ళీ రానిగా నాకు ముక్కుకు గాలం వేసి లేకపోతే లాగేవాడిగా ఉంటాడు. అమ్మో, ఈ పాత్ర దగ్గరికి రావద్దిగా. అక్కడ కథలు చెప్తారు. నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ రోగము బాగా ఎత్తుంది, నీ స్వస్థత పొందుతుంది, నీ సచ్చిన వాళ్ళు లేపుతాను, లేపిన వాడిని చంపుతాను. అవునా? అలా చెప్పినప్పుడు అబ్బా, అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతమంది ఆ వాక్యం వింటారో తెలియదు, ఆ ప్రకారం నడుచుకుంటారో తెలియదు. వారికే రక్షణ లేదు. వారు వెంబడించే వారికి కూడా ఉంటుందా అంటున్నా. కనుక ఆ దేవదేవుని ఎంత స్తుతించిన మన నోరు చాలదు. ఇక్కడ అంటాడు, హృదయానికి ఏకదృష్టి కలగచేవాడు ఆయనే. ఏం చేస్తాడు? హృదయానికి ఏకదృష్టి కలగచేవాడు. 32 39 వచనం చదవండి. మరియు 39 మరియు వారికి వారి కుమారులకును వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. ఏం చేస్తాడు? వారికి మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేస్తాను. అందుకే నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. ఏమంటాడు? నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. నీ నామము నిత్యము మయపరచెదను. 86:12
నీ నామము నిత్యము మహిమపరచెదను. 111 కీర్తనలు 111 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను, యథార్థవంతుల సభలో, సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎత్తు చెల్లించాలా? పూర్ణ హృదయముతో నా దేవుడైన యెహోవాను, నా ప్రభువును నేను స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏంటి ఆయన చేసిన ఉపకారాలు చెప్పండి. ఆయన చేసిన ఉపకారాలు ఏంటి? పాపులుగా ఉన్నాం, పరిశుద్ధులుగా మార్చాడు. పాపులమైన మనలను, జన్మకర్మ పాపములతో లోకంలో కొనసాగుతున్న మనలను ఆ మహాదేవుడు కృప ద్వారా ఆయన సత్య సువార్తను మనకు అందించి మన నిజ స్థితిని తెలియచేసి వాటిని పరిశుద్ధాత్మ కార్యము జరిగించి వాటిని ఒప్పించి విడిచిపెట్టేలాగా చేశాడు. విడిచిపెట్టేలాగా చేశాడు. చూడండి, జాస్మని తెలుసు కదా, వాళ్ళ హస్బెండ్ జాన్, మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు ఏమైంది? ఒక వాల్ హార్ట్లో బ్లాక్ అయింది. అది ఒక డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకొక డాక్టర్ దగ్గర పోయారు. అక్కడికి వెళితే ఇది 50-60% ఉంది, నీకు ట్రీట్మెంట్ ద్వారా బాగవుతుంది, నువ్వు వెళ్ళండి, నేను రాసిస్తాను. ఆయనకు ఆ ట్రీట్మెంట్ రాసిచ్చిన తర్వాత పూర్తి క్లియర్గా అయిపోయింది. ఏమైంది? పూర్తిగా వాల్ బ్లాక్ తీసేయబడ్డది. చూడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మళ్ళీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా చెప్పండి? ఆపరేషన్ చేసి డబ్బు చెల్లించడానికి వెళ్ళదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మళ్ళీ మందులు ఇచ్చి బాగు చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? మనం ఎక్కడ వెళ్తున్నాం? మనం ఎక్కడ వెళ్తున్నాం? మనం ఎక్కడ వెళ్తున్నాం? విశాలమైన స్థలంలో ఏదైతే బాగుంటుందో, మాకు అనుకూలంగా ఉంటుందో అని మనుషులు వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటారు. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. పరలోకానికి వెళ్ళే మార్గాన్ని వెతకలేకపోతున్నారు. అందుకే ఆ ప్రియ ప్రభు ఎంతగానో వారిని పిలుస్తూ ఉన్నప్పటికీ, చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నానా రకములైన బాధలు, కష్టములు, దుఃఖములు ఎదుర్కొన్నారు. ఇంత అంత కాదు, వారు కొంచెం ఇట్లా నిలబడినారంటే కోడాలతో కొట్టడం. వాళ్ళ అధికారులు వాళ్ళు వెంటనే ఉండి ఏమాత్రము నిలబడినట్టుగా అలసట తీర్చుకున్నట్టుగా ఉంటే వెంటనే కోడాలతో కొట్టడం. వాటిని సహించలేకపోయారు. ఎందుకు అంత కఠిన శిక్ష భరించారు వాళ్ళు చెప్పండి? ఇశ్రాయేలీయులు అంత కఠినమైన శిక్షకు దేవుడు వారిని ఎందుకు అప్పగించాడు? సజీవమైన, నిజమైన, నిత్య జీవము కలిగిన ఆ సత్య దేవునికి విధేయత చూపించేవారు అవిధేయులు, విగ్రహారాధికులు, సనుక్కునేవారు, తప్పులు పట్టేవారు, నేరారోపణ చేసేవారు,
వారి కొరకు ఏర్పాటు చేయబడిన నాయకునికి విరుద్ధంగా ప్రవర్తించి తప్పులు మోపేవారు. ఆ నాయకుని ద్వారా ఎంత ఇక్కడనే బాగు చేయాలని చూశాడు దేవుడు. వారి స్వదేశంలోనే బాగు చేయాలని ఛాయశక్తిలో ప్రయత్నం చేశాడు. కానీ వారు ఏమి కాలేదు, లోబడలేదు. ఇక వీళ్ళు లోబడాలా, ఇది నా తట్టు రావాలంటే ఏం చేయాలి? నేను ఐగుప్తుకు దాసులుగా పంపించాలి. ఐగుప్తు దాసులుగా ఉంటే ఇక్కడ దాసత్వం చేయలేడు దేవుడు. ఇక్కడ వాస్తవంగా యూదా ఇశ్రాయేలు ప్రజలను దాసులుగా ఉండలేడు ఆయన, అలాంటి దేవుడు. కానీ వీరు చేసే అతిక్రమమును బట్టి దాసులుగా పంపించాడు, వారి నిజస్థితిని తెలుసుకోవడానికి. ఇక్కడున్న ప్రజలు తమ నిజస్థితిని తెలియచేస్తూ బయలుపరుస్తూ కొనసాగించినప్పుడు వాటిని సరిచేసుకునేదానికి బదులుగా ఈ లక్ష్యం నాలో లేదన్నట్టుగా ప్రవర్తించి ఎంతవరకు మనం కప్పి పెడతాం చెప్పండి? తర్వాత అగ్ని పరీక్ష లాంటి శ్రమల గుండా వెళ్తూ వచ్చిందా? చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయం 12 చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఏం చేయబట్టారు? శత్రువులు ఎట్లయినా అసహ్యపడతారు. వాస్తవనా? మిత్రులైతే అయ్యో ఎంత బాధ కలుగుతుంది అని జాలి చూపిస్తారు. శత్రువులైతే వారిని ఇంకా కొట్టాలని చూస్తారు. చూడండి, ఈ మధ్యలో ఇరాన్కు ఇస్రాయేల్కు వారికి ఎంత భయంకరమైన యుద్ధం జరుగుతుందంటే ఇరాన్లో ఉన్న క్రైస్తవులకు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ దాదాపు 2.5 లక్షల క్రైస్తవులు ఉన్నారు ఇరాన్లో. వారికి ఎలాంటి నష్టాన్ని కలగకుండా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అవసరమైతే ఇరాన్లో కూడా క్రైస్తవ అధికారం ఇచ్చేలాగా చేస్తాడు దేవుడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ ఇరాన్లో టెర్రరిస్ట్ యొక్క రాజ్యాన్ని తీసి తొలగించి ఇస్రాయేల్ ప్రజలు మరి నడిపించేలాగా చేస్తాడు. ఎక్కడ ఇస్రాయేల్ కంట్రీలో ఏ విధంగా చేసినాడో అక్కడ కూడా చేస్తాడు. కనుక ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. అయితే ఈ లేడీస్, ఆడపిల్లలు సైన్యానికి వెళితే వారు శత్రు చేతిలో చిక్కిపోయారు. చాలామంది శత్రు చేతిలో చిక్కిపోతే వారిని హింసించడము ఇంత అంత కాదు, భరించలేనటువంటి కార్యం. వారిని వరుస కూర్చోబెట్టి వారి బట్టలు విప్పి చేతులు వెనుక కట్టేసి సైనికులు గన్స్ చేత పట్టుకొని వారిని ఏం చేస్తున్నారు? వాళ్ళని ఏంటి కొందరినైతే చూస్తూ ఉండగా ఉరి శిక్ష తీశారు. చూస్తూ ఉంటారా ఏం చేసినారు? వారు తీసినారు, మన వారు తీస్తే వాళ్ళు సహించారు. చూడు, విన్నారా? ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టరు చాలా గట్టివాడే. అమ్మో, కంట్రీ చిన్నది కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడే, ఎవరికి ప్రపంచమంతటికి తెలిసిపోయింది. ఆయన ఈ చిన్న కంట్రీ
ఎంత ఉంటుంది? మన హైదరాబాద్ అంతా కూడా ఉంటుందో ఉండదు. ఒక మూల ఉన్నంత ఉంటుంది. అది అంత ప్రజలను ఉండి ధర్మశాస్త్ర ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు తెలుసా? ఆ ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు? ఇస్రాయల్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటారు? అమ్మోనీలను మోయాబీలను హతం చేయమని దేవుడు చెప్పాడు. వాళ్ళని మట్టు పెట్టేస్తాను. ఏం చేయాలి? అమ్మోనీలు మోయాబీలు ఎందుకు వారిని ఉంచనీయదు, అందరిని హతమార్చాలని దేవుడు ఆజ్ఞాపించాడు. చెప్పండి, మీరు చెప్పండి. ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపలికి బయటకు వచ్చిన తర్వాత ఆ చెర నుండి బయటకు వచ్చినందుకు దేవుని స్తుతించి సంతోషించడానికి బదులుగా వారికి విరుద్ధంగా, ఇశ్రాయేలుకు విరుద్ధంగా ఈ అమ్మోనీయులు మోయాబీలు తిరుగుబాటు చేసి వారిని అర్థం చేస్తున్నారు. మా ముక్కు తిప్పులు పెట్టినారు. చూడండి, వీళ్ళెవరు? అక్రమ సంతానం. అమ్మోనీయులు మోయాబీలు ఎవరు? ఇశ్రాయేలీయులు అయినా కూడా వాళ్ళు అక్రమ సంతానముగా ఉండి ఇశ్రాయేలుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అలాంటి వారిని ఏమన్నాడు దేవుడు? చిన్న పిల్లలతో సహా, ముసలివారు కానీ పిల్లలు, పసిపిల్లలు కానీ ఏ ఒక్కరిని కూడా ఉండనీయకున్నాడు. ఆ మాట పట్టుకున్నాడు ఈ ప్రైమ్ మినిస్టర్. వాక్యానికి ఆధారం చేసుకొని శత్రువుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఏ శత్రువు అయితే అక్కడ ఏర్పాటు చేయబడినాడో అలాంటి శత్రువులందరినీ మట్టు పెట్టేశాడు. మట్టు పెట్టేసి అందరినీ, నాయకులు ఎంతమంది ఏర్పాటు చేసి అంతమంది ఏం చేసినాడు? వెంటనే ఇప్పుడు ఒక నాయకుడిని, ఆయన కుమారుడు బంకల్లో ఉండి బయటికి రాకుండా అక్కడ ఉండే ఆర్డర్ చేస్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, బయటికి రాడు. ఎందుకు రాడు? బయటకు వచ్చేస్తే అవుట్. ఒకవేళ రాకపోయినా ఆ బంకల్లో ఉన్న వారు ఎక్కడెత్తున్నాడో అందులో ఉండి ఒకసారి అటాక్ చేసినాడు. అప్పుడు మరణాపాయంలో ఉన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేసి మొత్తం మీద బాగు చేసినారు ఆ ఒక్కరిని. బాగైన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? తోకాడిస్తున్నాడు. అయితే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు చెప్పిన ఈ స్టోరీ చెప్పండి? దేవుని సేవకులకు, దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి సేవకులు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట కూడా విధేయత చూపించలేదు. ఇశ్రాయేలు లోపడలేదు. ఎంత చెప్పినా ఎప్పుడైనా ఇంత కఠినంగా చెప్తారా అనుకునే రకం. అక్కడ అప్పగించినాక అప్పుడు తెలుసుకున్నారు, మా దేవునికి విరుద్ధంగా మేము పాపం చేసిన దాన్ని బట్టి ఈ చెరకు అప్పగించబడ్డామని తెలుసుకొని ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన చేస్తే ఆ దేవుడైన ప్రభు యెహోవా ఏం చేసినాడు? వారి మూలుగులు, వారి ప్రార్థనలు, వారి మనవులు విన్నాడు. చదవండి ఆ మాట, ఇంకా కింది భాగం చదవండి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయుల కఠినముగా సేవ చేయించుకునేది. చూసావా? శత్రువు చేతిలో చిక్కితే ఏం చేసుకుంటారు చెప్పండి? దయ చూపిస్తారా? ఎంతగా హింసించాలో అంతగా హింసిస్తారు. ఎందుకు చెప్పండి? మాకు విరుద్ధంగా మీరు లేచినారు. ఇప్పుడు నేనున్నాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, సత్యవాక్యమును వాస్తవమైన రీతిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మీకేమనిపిస్తుందంటే డైరెక్ట్గా గన్ షాట్ కొట్టినట్టుగా ఉంటుంది.
షూట్ చేసినట్టుగా నన్ను గురించే చెప్తున్నాడు అనే ప్రభావం మనలో రాకుండా ఉండదు. విన్నారా? ఇప్పుడు కాదు, నా బాల్యము నుంచి చూస్తున్నా నన్ను అట్లా అనుకున్న వాళ్ళు. ఆ దినాల్లో ఏం చేశానో తెలియదు. ఈ దినాల్లో కూడా అదే స్థితి. ఏంటి? నేను మార్చుకోగలను, నేను వారిలాగా నేను చెప్పగలను. దేవుడు అనుమతిస్తాడా? దేవుడు పర్మిషన్ ఇస్తాడా? మనకున్న రోగాన్ని చూపించి నిన్ను బాగు చేయడమే దేవుని చిత్తం. ఏమంటా? మనకున్న రోగాలు బాగు చేసి పరలోకానికి పంపించడమే దేవుని చిత్తం. ఆ రోగం బాగు చేసుకోకపోతే ఏం చేస్తారు? కష్టకాలం మరి వారికి ఇష్టమైన స్థలానికి వెళ్ళిపోతారు. మనం ఏం చేయలేము. మనం చేయడానికి చాలా పరిచర్య ఉంది మనకు. విన్నారా? ప్రార్థన చేయండి. మళ్ళీ తిరిగి టీవీ పరిచర్య స్టార్ట్ చేయాలని ప్రార్థన చేస్తున్నా. విన్నారా? ఆ పరిచర్య ద్వారా దేవుడు అప్పుడు కార్యం జరిగించాడు కొందరిలో. గుంటూరులో ఒక ఫ్యామిలీ, తల్లి కూతురు వాక్యం వింటూ ఉంది. వాక్యం వింటూ ఉంటే కాకి కథ చెప్పినాను. ఏ కథ? కాకి కథ చెప్పినాను. కాకి జతను విడిచి తిరిగాను. అవునా? నోహు నీళ్ళు ఇంకిపోయినాయో లేదు చూసిరా అని పంపిస్తే ఏమైంది? వచ్చిందా మళ్ళా? ఏం శారక్క, ఇంకా రాకు ముఖము చూపిస్తే కనబడితే మళ్ళీ అయ్యగారు పిలుస్తాడు, అక్కడ రాకు నువ్వు. విన్నాడా? ఇప్పుడు అప్పుడప్పుడు ఇక్కడ ఒక్కసారి వచ్చిపోయి ఉంటారు వాళ్ళ టచ్ అవుతుంటారు. వాళ్ళు చెప్తా, రండి అమ్మా రండి అంటే మా పిల్లలకు ఏమి మాకు అంటే వాళ్ళకి ఇష్టం పిల్లలని చెప్తారు. ఒకరు ఇట్లే చెప్పినారు, నువ్వు పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలా చెప్పు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఇక్కడికి రావాలి, నరకం వెళ్ళాలంటే ఎక్కడైనా వెళ్ళు, చింత లేదు. విన్నారా? కనుక కఠినమైన పనిష్మెంట్ ట్రీట్మెంట్ ఉంటుందేమో, కానీ మనకు బాగు చేయడానికి దేవుడు అట్లా అనుమతిస్తాడు. మా సొంత కోడలుంది, మా చెల్లె కూతురు. ఆమె చెల్లె చనిపోయింది, ఒక్కతే ఉంది, ఒక్క కొడుకు అమ్మాయికి. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అయింది, చాలా ప్రాబ్లం అయింది. డాక్టర్లు సరైన డాక్టర్ దగ్గరికి పంపించారు. సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయింది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఆమె పేరు మీరు ప్రార్థన చేస్తున్నారనుకుంటా, చేస్తలేరా? పేరు చెప్తే తెలుస్తుంది. పేరు చెప్తే తెలుస్తుందా? తులసి. ఓకేనా? తులసి ప్రార్థన చేయండి. ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. రేడియేషన్ చేయాలా అని ఇస్తూ ఉన్నారు. ఇంకొక వారం 2 వారాలు అయితే రేడియేషన్ చేసి ట్రీట్మెంట్ రాసి పంపిస్తాం. ఎవ్వరు లేకపోయినప్పటికీ నా పరిస్థితి ఎట్లా ఉంది? నేను వెళ్ళి చూడలేని కండిషన్. నా పరిస్థితి ఉందమ్మా అంటే ప్రార్థన చేస్తున్నావు. నేను మీరేమి బాగా అది కాకు, ఎప్పుడన్నా డిశ్చార్జ్ అయినానికి వస్తాను లేదు అమ్మ, ప్రార్థన చేయండి. విన్నారా? అది నామినల్ క్రిస్టియన్, రక్షింపబడలేదు, వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు చెప్పినాను? ఎక్కడైతే సరి అయిన ట్రీట్మెంట్ దొరుకుతుందో అక్కడ ఏముంటుంది? చాలా గాయపరిచినట్టుగా ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, గాయము చే దెబ్బలు అంతరంగమున చొచ్చి చెడుతనాన్ని మూసేస్తుంది. ఏం చేస్తుంది? గాయము చే దెబ్బలు అంతరంగమున చొచ్చి చెడుతనాన్ని
విసర్జింప చేస్తారు. ఏమంటే ఆపరేషన్ చేసి దాన్ని తీసి పారేసారు. ఇప్పుడు ఎవరు ప్రీతి ఉంది, కిడ్నీ ఎంత ప్రాబ్లం, అవునా? ఆపరేషన్ చేసి తీసి పారేసింది కనుక ఇప్పుడు సెట్ అయింది, అవునా? మన ఆత్మీయత కూడా అంతే. మీరు విసుగు తెందుతున్నారా? మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు అర్థమయ్యేలాగా మీకు చెప్తాను. ఒక ఊరికి వెళ్ళాం, వాళ్ళు రమ్మన్నారు, వెళ్ళినా. ఆ ఊళ్ళో వాక్యం చెప్పి వచ్చిన తర్వాత బయట గేట్ బయట దగ్గరికి వెళ్ళి బయటకు వస్తుంటే ఒక పల్లెటూరు ఆయన ఏమంటారు తెలుసా? అబ్బా ఎంత చక్కగా చెప్పినవయ్యా, ఎంత అర్థమయ్యేలాగా చెప్పినవయ్యా ఈ దినం. ఆ ప్రభుని గురించి ఇలా ఎదురాడు పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థం కాకుండా చెప్తున్నానా మీకు నేను? అర్థమవుతున్నాయి కానీ ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. మనకున్న గాయం ఏమిటి? దేవుని కాయస్కరం మనం ఏ మార్గం ఏదైతుందో దాన్ని మనం సరి చేసుకోవాలి, అవునా? కనుక నువ్వు బాగైతావు పో, నీ స్వస్థత కలుగుతుంది పో, నీకు పిల్లలు అవుతారు పోండి, నీకు ఉద్యోగం దొరుకుతుంది పోండి, ఉద్యోగం దొరికినాక మళ్ళీ పోతుంది పోండి. ఎందుకు? ఆయనకి ఇవ్వవలసిన ఏంటి? ఆయనకి ఇవ్వాల్సింది సరిగా ఆయన మీ దగ్గరికి రావాలంటే బర్త్డేలకు ఆయనకి 25,000 ఇస్తేనే నీ దగ్గరికి ప్రార్థన చేయడానికి వస్తాడు. నాకెన్ని పైసలు ఇస్తున్నారక్క చెప్పండి? మీ బర్త్డేలకు ప్రార్థన చేయించడానికి నాకు ఎన్ని లక్షలు, 8,000 ఇస్తున్నారక్క? ఇస్తున్నారా? ఇది మన జీవితం. బిజినెస్ చేస్తూ ఉన్నారు, అన్యులు సైతం అదే మాట అంటారు. కనుక గాయం చేయనప్పుడు డైరెక్ట్ చూడండి. జ్యోత్స్న ఉంది, ఉందా? జ్యోత్స్న ఉంది, విస్తారంగా దేవుని స్వార్థ వింటూ ఉంది, అవునా? వింటుందా లేదా? వింటుంది. ప్రభు దినమందు మందిరానికి నీతో కూడా రావాలనా లేదా? నీ మాట కూడా వినకపోతే దేవుని మాట కూడా అసలు చూడండి. ఒక మాట చెప్తున్నా, మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ఇశ్రాయేలు కఠిన బాధకు అప్పగించినప్పుడు ఎట్లా సరి చేసుకున్నారో అలా స్థితి తీసుకొస్తాడు దేవుడు. మనం ఏం చేయలేము, ప్రార్థన చేస్తే మాత్రం చేస్తాం. సరి అయిన ట్రీట్మెంట్ దొరికిన దగ్గరనే పరలోకం వెళ్ళాలంటే ఆ పని మనము చేయాలి. మీకు గాయం కలుగుతున్నదేమో, బాధ కలుగుతున్నదేమో, కానీ అది పాప క్షమాపణ మీరు పొంది తీసివేయబడిన తర్వాతనే పరలోకానికి. నిన్న ఒక పాస్టరు వాక్యం చెప్తూ ఉన్నాడు. మీరు రక్షింపబడి ఉండొచ్చు, మీరు ఆరాధన చేస్తుండొచ్చు, మీరు ప్రార్థన చేస్తుండొచ్చు, ఆరాధన పాటలు పాడుతుండొచ్చు, యేసు రక్తంతో మీ పాపాలు కడుక్కుంటున్నారు, ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు. కానీ నీకు పరలోకంలో ప్రవేశం కావాలంటే నా శరీరం తిని త్రాగువాడు నిత్య జీవం కలిగినవాడు అంటున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 ఆ వచనాల్లో చూస్తాం. నా శరీరం తిని త్రాగువాడు నిత్య జీవం కలిగినవాడు, అంత్యజనుల వారిని లేపుతాను అని వాక్యం చెప్తూ ఉన్నాడు. చూడండి ఆ మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి చదవండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని
మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే ఆయన కానీ రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము మీలో కలవారు మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని అంత్యదినమున లేపుదును. నేను వాణ్ణి లేపుదును. చూడండి, ఎక్కడో వెళ్ళి మారుమనసు లేని వాడు కూడా బల్ల ఇస్తాడు. ఏమంట? అక్కడ పొందుతున్నాలే, అక్కడ తీసుకుంటున్నాలే. అవునా? 5 మంది, ఈ 10 మంది కనకల్లో అందరు సిద్ధపడ్డారు. అవునా? 5 మంది ఎందుకు ఇచ్చి పెట్టబడ్డారు చెప్పు? ఆ వాక్య ప్రకారము దేవునికి ఎప్పుడైతే విధి సరిచేసుకొని ఆయన రాక కొరకు కనిపెడుతూ ఉంటారో అందరు నిద్రిస్తున్నారు. మంచివారు చెడ్డవారు అందరూ నిద్రిస్తున్నారు. నూనె దగ్గరికి రాగాలి లేదు. పరిశుద్ధాత్మ మనలో ఏమీ లేదు. అయ్యో నాకేమో అర్థం కాలేదు ఎక్క షారక్క, ఏం కాలేదు పరిశుద్ధాత్మ ఇక్కడ అంగట్లో పోయి కొనుక్కొచ్చుకోండి, మియాపూర్ అంగట్లో. అవునా? దొరుకుతుందా? పరిశుద్ధాత్మ కొంట దొరుకుతుందా? అలాంటి వారు ఇక్కడ ఉండి అక్కడ పోయి టైం పాస్ చేసి వస్తాయి. ఎక్కడ పోయి అవును చర్చికి వెళ్ళినాను, ఎక్కడ పోయినా వెళ్ళండి. ఎవరైనా వద్దంటారా? ఎవరు నేను పట్టుకోరు. ఏమంటారు? కనుక పరలోకము రీచ్కయ్యే మార్గము ఎలాంటిది? ఇరుకు మార్గం. అది యేసు ప్రభు మార్గం. అక్కడ కఠినముగా ఉండొచ్చేమో. మన పూర్తిగా చూడండి, మన బట్టలకు పూర్తి ఏదైనా మరక ఉంది. ఈ మరక పోవాలంటే ఏం చేయాలా? ఈ మరక వెళ్ళాలంటే ఏం చేయాలా? ఎంత నలిసినా పోదు. అయితే కొన్ని కెమికల్స్ని బట్టి తయారు చేసి వాటిని పోగొట్టుతున్నారు. ఆ కెమికల్స్ చేసి తయారు చేసిన దాని తోటి మనం ఏం చేయాలా? ఆ మరకను తీసేసుకోవాలి. విన్నారా? అప్పుడే కానీ ప్రభు దగ్గరికి వెళ్తాం. విన్నారా? కనుక గాయం చేయి దెబ్బలు అంతరంగంలో చేంజ్ చేస్తాయి, చెడుతనాన్ని దాచిపెట్టుకోమంటాయి. అవునా? విడిచిపెట్టమంటారా? కనుక ఆ ప్రభును సత్యవాక్యములకు విధి చూపించి ఆయనకు లోబడి ఆయన చెప్పినట్టుగా నడుచుకొని ఆ ప్రభును స్తుతించి గణపరచాలి. అర్థమైందిగా? కనుక మన జీవితంలో ప్రభు చేసిన మేళ్లను బట్టి జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలు. అలాంటి మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అదిగో అక్కడున్నాడు అని ఎవడైనా మీకు చెప్పినదిలో మీరు నమ్మకుడి వెళ్ళకుడి అంటాడు. మనమైతే అమ్మా వద్దమ్మా ఇక్కడ ఉండి రండి అక్కండి. ఆదివారం ప్లాన్ వేస్తాం, ఇట్లా అయిపోయింది. ఏమక్క ఆదివారం ఇట్లా జరుగుతుంది, ఏం చేయాలా? అది ప్రభు దినమందు నా లైఫ్లో నేను కూడా అంటే బాల్యము నుండే రక్షింపబడ్డాను. కనుక నేను ఎక్కడైనా వెళ్ళాలంటే స్థానిక సంఘంలో ఆరాధన పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు ఎంత చెప్పినా ఈ ప్రజలు వింటారా అక్క? ఇక మనం ఏం చేయలేము అలాంటి వారికి. విన్నారా? నేను కూడా అన్ని ఆ విధంగా ప్రభు మనకు నేర్పించాడు. ఆరాధన అయిన తర్వాత వెళ్ళిపోవాలా? అక్కడ ఆరాధన చేస్తున్నాను. ఇక్కడ ఉండడానికి కారణం లేదు. ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? నీకు అనుకూలమైన మాటలు అక్కడ చెప్తే ఏం చేయాలా? సైలెంట్ కొట్టాలి. ఏం చేయాలా? కనుక మనం ఏం చేయలేము.
ఒకరి మార్గం వాని దృష్టి మంచిగానే అగుపడుతుంది. అక్కడ పోతే కూడా మన సంఘమే కదా, ఇక్కడ పోతే కూడా మన సంఘమే కదా. అవునా? ఒకటి తెలుసుకోండి, మీకు ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను. నీ స్థానిక సంఘము ఏదని చెప్తావు? నువ్వు క్రమంగా వెళ్ళే సంఘం ఏది అను. ఇక స్థానిక సంఘం అంటే అర్థం కాకపోతే ఇట్లా చెప్తున్నా. చెప్పండి, ఏది? రహబోతు. అవునా? నువ్వు చావు బతుకుల్లో ఉన్నా ఏమున్నా కూడా రహబోతు పాస్టర్ వచ్చి నీకు చేయవలసిన మర్యాదలు చేస్తాడు. ఆయన వచ్చి చేస్తాడా? ఇక్కడ పక్కకున్నాడు ఒక పాస్టర్, వానికి మారు మంచు లేదు, రక్షణ లేదు. నేను వాళ్ళ తల్లిని బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఒక దినం వెళ్తే ఆయన పాస్టర్ అయ్యిండు అన్నారు. ఓమ్మో, ఎట్లా పాస్టర్ అయ్యిండ్రు అనుకున్నా నేను. వాళ్ళ తల్లిగారు చనిపోతే అన్ని సంఘాలు తిరిగిండు, సమాధి స్థలం కావాలని, మమ్మల్ని పాతి పెట్టాలని అన్ని చర్చిలు తిరిగిండు, అన్ని చర్చిలు. లాస్ట్కి వస్తే నా దగ్గరికి వచ్చాం. ఎప్పుడు వస్తారు నా దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వస్తారు? లాస్ట్కు కదా. వస్తే అప్పుడు బాధ్యత తీసుకొని సమాధుల స్థలం తవ్వించి వాళ్ళు తవ్వే వాళ్ళని పిలిపి అన్ని చేసి అంత తీసుకుపోయి రెడీ చేసి పెట్టినము. అప్పుడు వాళ్ళ పాస్టర్ వచ్చిండు. ఆ పాస్టర్ ఎక్కడ? కాచిగూడలు ఉంటాడు. చూడండి, ఆయన వచ్చి సమాధుల స్థలం చూసి పెట్టాలిగా, పెట్టిండా? చూడండి, స్థానిక సంఘం యొక్క సేవకుని బాధ్యతలు ఏముంటాయో మీరు అర్థం చేసుకుంటలేరు. మీరు పైపైన చూస్తున్నారు. మీ కష్టాల్లో, బాధలో, హింసలో, కరువులో అన్నిట్లో ఏం చేస్తారు? మీకు ఒక ప్రార్థన చేయరా? అందరు చేస్తారా? కనుక మీరు సంఘాన్ని గురించి చెప్పాలని అనుకుంటారు, కానీ ఈ కొద్ది మందికి ఏం చెప్పాలా అని చెప్పడం లేదు. సంఘ ప్రత్యక్షత లేకుండా ఇటువంటి తిరగడం ద్వారా ఏమి జరుగుతుంది అనేది చెప్పాలనుకున్నాను. కానీ ప్రార్థన చేయండి, వీలైతే కొంతమందికైనా చెప్తాను. ఎందుకంటే సంఘ ప్రత్యక్షత లేకపోతే ఏం చేస్తున్నాం? మనం ఎక్కడంటే అక్కడే తిరుగుతున్నాం. ఎంతో నష్టం. కనుక జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధన చేస్తాం.